తంగడ గ్రామంలోని భవ్య సిమెంట్ మైనింగ్ వల్ల దుమ్ము ధూళితో మా పంట పొలాలు నాశనం అయిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేతికొచ్చిన పంట పూత దశలోనే రాలిపోతుంది. పెట్టుబడి పెట్టుకుని ఈ మైనింగ్ వల్ల రైతులకు నష్టాలు మిగులుతున్నాయని గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు మేనేజ్మెంట్ కి చెప్పాము. కానీ వారు ఎవరు పట్టించుకోలేదు. మా గ్రామంలో కూడా ఈ మైనింగ్ వల్ల డస్ట్ విపరీతంగా వస్తుందని, ఈ డస్ట్ వల్ల ఎంతో మంది జబ్బుల పాలు అవుతున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇటు రైతుల ఆవేదన చూసి ప్రస్తుత ఎమ్మెల్యే ఎరపనేని గారైనా మా సమస్య తీర్చాలని రైతులు కోరుతున్నారు. ఫ్యాక్టరీ మైనింగ్ దగ్గర మా పొలాలన్నీ ఉన్నాయి. పొలాలలో డస్ట్ బాగా వచ్చి పడుతుంది. ఈ డస్ట్ వల్ల పంటలు సరిగ్గా పండడం లేదు. పండగా ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మేనేజ్మెంట్కి తెలియజేసినా కానీ వాళ్ళు అసలు మమ్మల్ని స్పందించట్లేదు, మా దగ్గరకు రావడం లేదు. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు ఇంత మటుకు. అది ఈ ప్రభుత్వం వచ్చాక, మన ప్రభుత్వం వచ్చాక 2-3 సార్లు ఇలా జరుగుతుందని బ్లాస్టింగ్ ఆపడం జరిగి మేనేజ్మెంట్ వాళ్ళు తెలియజేస్తాం అని చెప్పడమే కానీ మాకు ఇంత మటుకు ఏం చెప్పటం లేదు. మీరు దయ ఉంచి మాకు ఇగో ఇలా డస్ట్ పడి పంటగా మొత్తం పూత కూడా మొత్తం రాలిపోయింది. ఎకరానికి వచ్చేసి కనీసం 2-3 లక్షలు పెట్టినా కానీ మాకు 5 క్వింటాలు లోపే వచ్చింది. అసలు పండడం లేదు. మీరు ఎమ్మెల్యే గారు దయ ఉంచి కొద్దిగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇది దయ ఉంచి మా వల్ల ఈ డస్ట్ను కొంచెం మాట్లాడగలరని మేము కోరుకుంటున్నాము. కొంచెం సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతులందరికీ న్యాయం చేయగలరాని. నాకు తెలిసి ఇది సరిపోతాయా?